హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు వంకాయ బజ్జీ చేసి చూపిస్తాను. నేను బెంగళూరు వంకాయ బజ్జీతో చేస్తున్నానండి. ఒకటే ఉంటుంది వంకాయ, పెద్ద వంకాయ, అది చాలా పెద్దగా ఉంటుంది. మినిమం ఒక 1/2 కిలో దాకా ఉండిద్ది ఆ వంకాయ. ఓన్లీ వంకాయ. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు. దీని తయారు విధానం చూద్దామా ఫ్రెండ్స్. హాయ్, ఈరోజు నేను వంకాయ బజ్జీ చేసి చూపిస్తాను. అందుకు గాను ఒక వంకాయ, బెంగళూరు వంకాయ అండి ఇది. నేను ఒక పెద్ద వంకాయ తీసుకున్నా. ఇది ఒక 1/2 కిలో దాకా ఉండిద్ది. నేను స్క్రీన్ పైన ఫోటో పెట్టాను చూడండి, అంత ఉండిద్ది వంకాయ. ఒక 2 టమాటో కట్ చేసి తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేశాను. కరివేపాకు చూడండి, చింతపండు ఇంత వేస్తున్నాను. ఒక వంకాయకి గాను 1/2 కిలో ఉండిద్ది ఆ వంకాయ. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని వంకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. చింతపండు మొత్తం వేసేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ కారం అండ్ ఉప్పు వేస్తున్నాను. తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకున్నాను. ఇది బాగా వంకాయ మెత్తబడేంత వరకు ఉడకనిద్దాము. ఒకసారి మొత్తం మిక్స్ చేయండి, కిందకి పైకి అనడం వల్ల ఉప్పు కారం. ఇది బెంగళూరు వంకాయ అండి. ఇది బాగా ఉడకాలి. చూడండి ఉడుకుతుంది. ఇంకా వాటర్ బాగా ఇంకిపోవాలి. అసలు ఇందులో వాటరే ఉండకూడదు. చూడండి వాటర్ బాగా అడుక్కొచ్చేసింది. వంకాయ కూడా చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. టొమాటో, ఆనియన్ మొత్తం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. పూర్తిగా చల్లారనిద్దాం దీన్ని. చూడండి పూర్తిగా చల్లగా అయింది. దీన్ని మనం మెత్తగా ఎనుపుకుందాము. దీన్ని ఇలాగా మెత్తగా చూడండి మొత్తం ఇలా మెదుపుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు గింజలు వేసుకుందాము. మినప్పప్పు, కొంచెం ఆవాలు అండ్ పచ్చెనగపప్పు, పొట్టు మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసాము. కొంచెం వేగాలి అవి. చూడండి పోపు గింజలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం ఆనియన్ వేసుకుందాము. అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాము. బాగా చిటపటమంటుంది చూడండి. ఇప్పుడు పోపు గింజలు, ఆనియన్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఈ పోపుని మనం బజ్జీలో వేసుకుందాము, వంకాయ బజ్జీలోకి. చూడండి చూడండి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను. మొత్తంగా తిప్పుకుందాం, మనము మొత్తం కలుపుకుందాం పోపు అంతా. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాము దీన్ని. ఇంకా తిక్కబడిద్ది. ఇంతే సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బజ్జీ, బెంగళూరు వంకాయ అండి ఇది. ఎంతో టేస్టీగా ఉండిద్ది. వేడి వేడి రైస్ వేసుకొని తింటే మాత్రం అదిరిపోయిద్ది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినాల్సిందే. చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. చూడండి కర్రీ బాగా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.